అందరికీ నమస్తే. ఈరోజు మీ గంగాధర్ మాస్టర్ బొబ్బుల నుండి 6th to 10th కొత్త సిలబస్ లెసన్స్ అన్ని కూడా మీకు ఇంగ్లీష్ లెసన్స్ అన్ని కూడా వీడియోస్ చేసి పంపిస్తున్నాను. సో అందులో భాగంగా ఈరోజు 10th క్లాస్లో యూనిట్ 3 2 stories about flying. అందులో ఫస్ట్ లెసన్ హిస్ ఫస్ట్ ఫ్లైట్. ఈ లెసన్ మనం చూద్దాం ఈరోజు. హిస్ ఫస్ట్ ఫ్లైట్ ప్రతి సెంటెన్స్ కూడా మీకు వివరణగా చాలా నీట్గా వివరిస్తూ పంపిస్తున్నాను. పిల్లలందరూ కూడా జాగ్రత్తగా స్టడీ చేసి బాగా లెసన్ అండర్స్టాండ్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో దానికి ముందు ఒకసారి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి యూట్యూబ్లో బాగా ప్రోత్సహిస్తానని చెప్పేసి మరి కోరుకుంటున్నారు మీ గంగాధర్ మాస్టర్. గంగాధర్ టాలెంట్స్ అండ్ గ్రామర్ క్లాసెస్ బొబ్బలి. ఇక్కడ చూడండి, హిజ్ ఫస్ట్ ఫ్లైట్ 3rd యూనిట్లో మొదటి పాఠము. హిజ్ ఫస్ట్ ఫ్లైట్ ఆల్రెడీ 2 పాఠాల తాలూకు వీడియోస్ పంపించాను మీకు. ఇది 3rd యూనిట్తో ఫస్ట్ లెసన్ అనమాట. హిజ్ ఫస్ట్ ఫ్లైట్ మొదటి ప్రయాణము అని చెప్పొచ్చు మనం. హిజ్ ఫస్ట్ ఫ్లైట్ మనం చేసేటువంటి మొట్టమొదటి ప్రయాణం ఇక్కడ. సో ఎవరు ఇందులో అసలు మొట్టమొదటిగా ప్రయాణం చేసింది అని చెప్పేసి దేని గురించి చెప్పారు ఈ పాఠంలో రైటర్ అని చెప్పేసి మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ చూడండి, ద యంగ్ సీగల్. ఇక్కడ సీగల్ అనేది ఈ పాఠంలో మెయిన్ రోల్ అనమాట. మెయిన్ రోల్. ఇట్ ఈస్ ద సీ బర్డ్. ద యంగ్ సీ గర్ల్ వాజ్ ఎలోన్ ఆన్ హిస్ లెడ్జ్. ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఒక ప్లాటీ ఉందంటే పీఠభూమి లేక చిన్న మైదాన ప్రాంతంలా ఉంటుంది. ఆ ఎడ్జ్ అనమాట. లెడ్జ్ అంటే ఇక్కడ జస్ట్ కొండ చివరి భాగము. కొండ కొండ పైన ఏంటంటే ప్లాట్యూ మైదాన ప్రాంతంలా ఉంది. దాని చివరికి వచ్చేసరికి కిందకి చూసి ఏంటి కనిపిస్తుంది అంటే పెద్ద సముద్రం కనిపిస్తుంది అనమాట. దాని మీద నుంచి దూకిందంటే చాలా ప్రమాదం అసలు. సో అందుకోసం ఇక్కడ ఈ సీగల్ని మెయిన్ హీరోగా చూపిస్తూ ఏంటి అసలు ఈ సీగల్ చేసినటువంటి అచీవ్మెంట్ ఏంటి, ఇందులో అసలు మొట్టమొదటి ఎలాగా బిహేవ్ చేసింది, తర్వాత చివరికి ఏ విధంగా అతను తన యొక్క లక్ష్యాన్ని చేరుకుంది అన్నది ఈ కథలో ప్రధాన అంశము. హిస్ 2 brothers, చూడండి ఇక్కడ, హిస్ 2 brothers అండ్ హిస్ సిస్టర్ హ్యాడ్ ఆల్రెడీ ఫ్లోన్ అవే ద డే బిఫోర్. ఈ సీగల్ తాలూకా ఇక్కడ హీజ్ అంటే సీగల్ అనమాట. సో అతని యొక్క ఆ పక్షి యొక్క బ్రదర్స్ ఇద్దరు కూడాను, 2 పక్షులు అలాగే సిస్టర్ ఆ ముందు రోజునే వాళ్ళు ఎగరటం మొదలు పెట్టాయి. అంటే చాలా చిన్నది అనమాట యాక్చువల్గా. పాపం రెక్కలు కూడా ఇంకా సరిగా రాలేదు. ఇవి కూడా చిన్నవే అయినప్పటికీ కూడా అవి పరిగెత్తుకొని ఎగురుకుంటూ వెళ్ళిపోయాట. హీ హ్యాడ్ బీన్ అఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్. ఇక్కడ చూడండి, హీ హ్యాడ్ బీన్ అఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్. హీ హ్యాడ్ బీన్ అఫ్రైడ్ టు ఫ్లై విత్ దెమ్. వాళ్ళతో ఎగరటానికి భయపడిందట ఇక్కడ సీగల్. ఓకేనా, ఏదైతే మనం మెయిన్ రోల్ గా చెప్పుకుంటున్నాం ఈ పాఠంలో, ఆ బ్రదర్ సిస్టర్స్ తో పరిగెత్తడానికి భయపడిందట. సో ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో. somehow when he had taken a little run forward to the brink of the ledge and attempted to flap his wings, he became afraid. somehow when he had taken, జస్ట్ వాళ్ళతో పాటు ఇది కూడా పరిగెత్తనని చెప్పేసి ఆ కొండ మీద కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళింది అనమాట. ఎడ్జికి వెళితే పడిపోతానని భయపడిపోతుంది ఊరికాను. కానీ నెమ్మదిగా లిటిల్ రన్ ఫార్వర్డ్, చిన్నగా పరిగెత్తి బట్ ఇక్కడ చూడండి, బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్ అంటే కొండ యొక్క చివరి భాగం అనమాట. అండ్ అటెంప్టెడ్ టు ఫ్లాప్ హిజ్ వింగ్స్, రెక్కలు విప్పి ఎగరడానికి ప్రయత్నం చేసి మరలా ఏమైంది పాపం, హి బికేమ్ అఫ్రైడ్, భయపడిపోయింది. పడిపోతానేంటో అని చెప్పేసి. ద గ్రేట్ ఎక్స్పాన్స్ ఆఫ్ సీ స్ట్రెచ్డ్ డౌన్ బినీత్. ఏంటి కనిపించింది అలా దగ్గరికి వెళ్ళేసరికి? చాలా పెద్ద సముద్రం అనమాట. సముద్రం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, చాలా విశాలంగా చాలా పెద్దదిగా ఉంటుంది కదా. సో కింద అది కనిపిస్తుంది అనమాట. అండ్ ఇట్ వాజ్ సచ్ ఎ లాంగ్ వే డౌన్. ఆ కొండ మీద నుంచి కిందకి చూస్తే ఏంటి చాలా లోతుగా ఉంది. అసలు చాలా లోతైనటువంటి ఎన్నో కిలోమీటర్ల లోతుగా ఉందన్నమాట సముద్రం ఆ కొండ మీద నుంచి. అక్కడి నుంచి దూకితే ఏమైనా ఉంటుందా? చూడండి, మైల్స్ డౌన్ అంటే ఎన్ని మైల్స్ మరి అవి. హీ ఫెల్ట్ సర్టెన్ దట్ హిజ్ వింగ్స్ వుడ్ నెవర్ సపోర్ట్ హిమ్. అప్పుడు ఏమనుకుందంటే సీగల్, హీ ఫెల్ట్
సో తప్పనిసరిగా నా రెక్కలు నాకు సహకరించవు, నాకు సపోర్ట్ చేయవు వెళ్ళటానికి. యాక్చువల్గా సపోర్ట్ చేస్తాయి, బట్ ఇక్కడ తనకి ఏంటంటే భయపడుతుంది అనమాట, కరేజ్ లేదు ఇక్కడ. తన బ్రదర్స్ సిస్టర్ మాత్రం చాలా ధైర్యంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి, కానీ ఇది మాత్రం భయపడుతూ కూర్చుంటుంది ఇక్కడ. సో he bent down. So he bent his head and ran away back to the little hole under the ledge where he slept at night. అప్పుడు వెంటనే చూసింది, లోపల కిందకి చూసి భయపడిపోయి మరలా వెంటనే ఏం చేసింది, వెనక్కి తిరిగింది అనమాట. సో వెనక్కి తిరిగి నెమ్మదిగా తన యొక్క రంధ్రం, అంటే హోల్ అంటే ఇక్కడ రంధ్రం అంటాం, తన యొక్క గది, తన యొక్క ఇల్లు ఏదైతే ఏర్పాటు చేసుకుందో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ కొండ చివరి భాగంలో మధ్య భాగంలో అక్కడ వేర్ హీ స్లెప్ట్ అట్ నైట్, రాత్రి ఎక్కడైతే పడుకుందో అక్కడికి మరలా తిరిగి వెళ్ళిపోయిందట. ఈవెన్ వెన్ ఈచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ హిస్ లిటిల్ సిస్టర్, ఈవెన్ వెన్ ఈచ్ ఆఫ్ హిస్ బ్రదర్స్, తన యొక్క ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కదా బ్రదర్స్, అండ్ హిస్ లిటిల్ సిస్టర్, ఆ చిన్న చెల్లి, whose wings were far shorter than his own, ran to the brink, flapped their wings. సో ఈ స్త్రీగల్లే మెయిన్ హీరోగా ఏదో చెప్తున్నామో దానికంటే చిన్నవి బ్రదర్స్ సిస్టర్, దీనికి ఉండేటువంటి రెక్కల కంటే వీటికి చాలా చిన్నవిగా, షార్టర్ దాన్ హిజ్ ఓన్, ర్యాన్ టు ద బ్రింక్, కానీ అవి మాత్రం పరిగెత్తుకుంటూ ఎడ్జ్ వరకు వెళ్ళిపోయి రెక్కలు విపారుకొని అసలు ఎగరటం మొదలు పెట్టాయన్నమాట. అండ్ ఫ్లూ అవే అని చెప్తున్నాడు రైటర్ ఇక్కడ, చూడండి ఎంత చక్కగా. హీ ఫెయిల్ టు మస్టర్ అప్ కరేజ్ టు టేక్ ద ప్లంగ్, కానీ ఇది ధైర్యాన్ని కోల్పోయి అక్కడి నుంచి వెళ్ళటానికి, ఓకేనా, ఎగరటానికి చాలా భయపడిపోతుంది అనమాట. సో వెన్ అపియర్ టు హిమ్ సో డిస్పరేట్, అసలు నిరాశ చోటు చేసుకుంది మొత్తం, నేను ఎగరగలనా, ఎగిరితే పడిపోతానేంటో, దెబ్బలు తగులుతాయేంటో ఇలా అని చెప్పేసి డిస్పరేట్, నిరాశ గురైంది అనమాట. హిస్ ఫాదర్ అండ్ మదర్ హ్యాడ్ కమ్ అరౌండ్, తన యొక్క తల్లిదండ్రులు కూడా తన చుట్టూ వచ్చారట. వచ్చి కాలింగ్ హిమ్ ష్రిల్లీ, వాటికి శబ్దాలు ఉంటాయి, అని శబ్దాలు చేస్తాయి కదా, అలా శబ్దాలు చేస్తూ పిలిచిందట తల్లిదండ్రి ఇతను ఈ స్త్రీగల్ని. ఆ పెద్ద బర్డ్ ఏదైతుందో అని పిలిచాయట. ఆ పెద్ద బర్డ్ అంటే పెద్దది కాదు, అది కూడా చిన్నదే. అప్రైడింగ్ హెమ్, దాన్ని ఎలా సరే బయటికి తీసుకెళ్ళాలి, ఎగరేటట్లు చేయాలి. తిట్టాయట బాగా, నువ్వు అలాగే ఉండిపోతావా, నువ్వు ఎందుకు పనికిరావు, ఇంకా నీకు ఆహారం దొరకదులే. అప్రైడింగ్ తిట్టడం అనమాట. థ్రెటనింగ్, భయపెట్టాయట. టు లెట్ హిమ్ స్టావ్ ఆన్ హిస్ లెట్స్ అన్లెస్ ఇఫ్ నువ్వు ఎగరకుండా ఉండిపోయినట్లయితే నువ్వు ఇంకా ఆకలి చచ్చిపోతావు అని చెప్పేసి తల్లి తండ్రి పాపం ఆ బిడ్డకి చెప్తున్నాయి అనమాట. అంటే మోటివేట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. పిల్లలు చూడండి మోటివేట్ చేస్తారు, నువ్వు బాగా చదవకపోతే ఎందుకు పనికిరావు, అట్లా ఇట్లా. సో అలాగే ఈ బర్డ్స్ కూడాను, మదర్ బర్డ్, ఫాదర్ బర్డ్ సీగల్ని తిట్టడం, భయపెట్టడం ఇవన్నీ చేస్తున్నావు. ఎగరకపోతే అక్కడే ఉండిపోతావు, అలా ఆకలితో చచ్చిపోతావు అని చెప్పేసి. బట్ ఫర్ ద లైఫ్ ఆఫ్ హిమ్ హీ కుడ్ నాట్ మూవ్, కానీ తనకి జీవితం కోసం ఎంత చెప్తున్నప్పుడు కూడాను అది కదలలేకపోతుందట అక్కడి నుంచి పాపం. ఎందుకంటే భయం అనేది మనసులో చోటు చేసుకున్న తర్వాత గబాల్ని మనము ముందడుగు వేయడానికి మనిషి కూడా భయపడిపోతూ ఉంటాడు. కాబట్టి భయాన్ని దూరంగా ఉంచాలి ఎప్పుడు కూడా. దట్ వాస్ 24 hours ago, 24 గంటల క్రితం. సిన్స్ దెన్ నోబడీ హ్యాడ్ కమ్ నియర్ హిమ్, ఎవరు తన దగ్గర రాలేదట. ద డే బిఫోర్, ఆల్ డే లాంగ్, ఆ ముందు రోజు, హ్యాడ్ వాచ్డ్ హిస్ పేరెంట్స్ ఆల్ డే లాంగ్, ఆ రోజు తన యొక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించింది. ఫ్లయింగ్ అబౌట్ హిస్ బ్రదర్స్, ఆ తల్లిదండ్రులు ఏమని బ్రదర్స్ తోటి తన యొక్క బ్రదర్స్ తోటి సిస్టర్ తోటి కూడా ఎగరటం అవన్నీ కూడా గమనిస్తూ ఉంది. పర్ఫెక్టింగ్ దెమ్ ఇన్ ద ఆర్ట్ ఆఫ్ ఫ్లైట్, ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్నేమోని ఎలా ఎగరాలి, జాగ్రత్తగా ఎగరాలి అని చెప్పేసి వాళ్ళలో పర్ఫెక్షన్ తీసుకొస్తూ వెనకాతలే ఉంటూ ధైర్యం చెప్తూ అవి ఎగిరేటట్లు చేస్తున్నాయి అనమాట. ఇవన్నీ గమనిస్తుంది. టీచింగ్ దెమ్ హౌ టు స్కిమ్ ద వేవ్స్ అండ్ హౌ టు డైవ్ ఫర్ ఫిష్. అలలు ఉంటాయి, సముద్రంలో అలలు ఉంటాయి కదా, అలలు వచ్చినప్పుడు ఏ విధంగా మనము వాటిని తప్పించుకోవాలి, అలాగే ఫిష్ అలలు దాటుకొని వెళ్ళి ఫిష్ ని ఏ విధంగా మనము డైవ్ జంప్ చేసే ఫిష్ ని ఏ విధంగా క్యాచ్ చేయాలి, ఇవన్నీ మదర్ బర్డ్ ఫాదర్ బర్డ్ వాళ్ళకి టీచ్ చేయటం అంతా గమనిస్తుంది అనమాట. హీ హ్యాడ్ ఇన్ ఫ్యాక్ట్ సీన్ హిస్ వాల్డర్ బ్రదర్ క్యాచ్ హిస్ ఫస్ట్ హెర్రింగ్ అండ్ డైవోర్ ఇట్. మొట్టమొదట ఇది చూసిన ఇన్ఫాక్ట్ ఏంటంటే తన యొక్క బ్రదర్ మొట్టమొదటిసారిగా ఫిష్, హెర్రింగ్ అనేది ఫిష్,
అండ్ ఎవర్ ఇట్ తినటం చూసింది అనమాట. స్టాండింగ్ ఆన్ రాక్, ఒక రాయి మీద తీసుకెళ్లి ఆ రాయి మీద నిలబడి చక్కగాను ఆ చేపను తినటం చూసింది. వైల్ హిస్ పేరెంట్స్ సర్కిల్డ్ అరౌండ్ రైజింగ్ ఎ ప్రౌడ్ క్రాకిల్. వైల్ హిస్ పేరెంట్స్ సర్కిల్డ్ అరౌండ్ రైజింగ్, పేరెంట్స్ తన చుట్టూ తిరుగుతూ పెద్ద కేకలు అంటే పెద్ద కేకలు పెడుతున్నాయి అనమాట. అండ్ ఆల్ ద మార్నింగ్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ వాక్డ్ అబౌట్ ఆన్ ద బిగ్ ప్లాటూ. ఉదయాన్నే మొత్తం కుటుంబం అంతా కూడాను ఆ మైదాన ప్రాంతానికి, కొండ మీద ఉన్న మైదాన ప్రాంతం దగ్గరికి వెళ్ళి బిగ్ ప్లాటూ మిడ్వే డౌన్ ద అపోజిట్ క్లిఫ్ టాంటింగ్ హిమ్ విత్ హిస్ కోవర్డ్ ఐస్. సో అక్కడికి వెళ్ళి మరలా దీన్ని తిట్టడం మొదలు పెట్టాయి అనమాట. నువ్వు అలాగే ఉండిపోతున్నావు, అసలు నువ్వు పనికిరావు, అట్లా ఇట్లా అని చెప్పేసి. సో దానిలో ధైర్యం నింపడానికి చాలా బాగా ప్రయత్నం చేశాయి. చూడండి ఇక్కడ మీనింగ్స్ కూడా ఇచ్చారు పక్కన, జాగ్రత్తగా చూడండి. స్కిమ్, టు మూవ్ లైట్లీ జస్ట్ అబౌవ్ సర్ఫేస్. హెర్రింగ్, ఏ సాఫ్ట్ ఫైండ్ సీ ఫిష్. సో the sun was now, ఇక్కడ చూడండి నెక్స్ట్ పారా, the sun was now ascending the sky. The sun was now ascending, the సముద్రం నుంచి సూర్యుడు నెమ్మదిగా మీదకు వస్తున్నాడు అనమాట. బ్లేజింగ్ ఆన్ హిస్ లెడ్జ్, సో ఆ కొండ మీద తన యొక్క కాంతిని ప్రసరిస్తున్నాడు. దట్ ఫోర్స్డ్ ద సౌత్, దట్ ఫేస్డ్ ద సౌత్, ఆ సౌత్ వైపు తన యొక్క కిరణాలను ఫేస్ చేసుకుని వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. హీ ఫెల్ దట్ హీట్, ఆ సూర్యుడు ఎప్పుడు వస్తే జనరల్ గా వేడి వస్తుంది కదా, హీట్ బికాస్ చాలా వేడిగా ఉందని చెప్పేసి అనుకుంటుంది పాపం ఈ సీగల్. హ్యాడ్ నాట్ ఈటెన్ సిన్స్ ద ప్రీవియస్ నైట్ ఫాల్, ముందు రోజు రాత్రి కూడా ఏం తినలేదు కదా, కాబట్టి ఎండ ఇలా తగిలేసరికి చాలా ఇబ్బంది పడిపోతుంది అనమాట. హీ స్టెప్డ్ స్లోలీ, చూడండి నెక్స్ట్ పేరా, హీ స్టెప్డ్ స్లోలీ అవుట్ టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్. హీ స్టెప్డ్ స్లోలీ అవుట్ టు ద బ్రింక్ ఆఫ్ ద లెడ్జ్, నెమ్మదిగా ఆ ఎడ్జ్కి ఏంటి బ్రేక్స్ అడుగులు వేసుకుంటూ నెమ్మదిగా వెళ్ళిందట. అండ్ స్టాండింగ్ ఆన్ ద లెగ్ విత్ అదర్ లెగ్ హిడెన్, ఒక లెగ్ మీద నిలబడి ఇంకో లెగ్ నేమోని తన యొక్క వింగ్ రెక్కల కింద దాచేసి, హీ క్లోజ్డ్ వన్ ఐ, ఒక కన్ను మూసేసి, దెన్ ద అదర్, చూడండి ఎలా చేస్తుంది అక్కడ. దెన్ ఇవన్నీ కూడా మదర్ బర్డ్, ఫాదర్ బర్డ్స్ అవన్నీ కూడా ఎగురుతున్నాయి. ఇక ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సీగల్ మాత్రం ఇక్కడ ఎలాగ ఉండిపోయి పాప అలా యాక్షన్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రైటర్ ఏం చెప్తున్నారంటే, అక్కడ ఒక కాలునేమోని రెక్కల కింద ఉంచేసుకుని ఒక కాలుతో నిలబడి అండ్ ప్రిటెండ్ టు బి ఫాలింగ్ యాజ్ స్లీప్ అని నటిస్తుంది అనమాట, నిద్రపోతున్నట్టు. ఎవరైనా తనకి ఆహారం తెచ్చిస్తారేమో అని చెప్పుకోవాలి. స్టిల్ దే టుక్ నో నోటీస్ ఆఫ్ హిమ్, అలా చేసినప్పుడు కూడా ఎవరు దాన్ని గుర్తించలా. హీ సా హిస్ 2 brothers and his sister lying on the plateau dozing with their heads sunk into their necks. ఏం చూసింది అక్కడ సీగల్, హీరో ఆఫ్ దిస్ లెసన్, తన బ్రదర్స్ అక్కడ మా మైదాన ప్రాంతం, ఆ కొండ మీద మైదాన ప్రాంతంలో అవి కూడా ఏం చేస్తున్నాయట, డాజింగ్, ఎదరపోతున్నట్టు నటిస్తున్నాయి అనమాట. డాజింగ్ అంటే సంక్ ఇంటు దర్ నెక్స్, ఇలా పక్కకి వంగిపోయి అలా పడుకున్నట్టు నటిస్తున్నాయి. హిస్ ఫాదర్ వాజ్ మేకింగ్ an effort to maintain feathers. చూడండి, మేకింగ్ an effort to maintain feathers. So his father was preening the feathers on his white back. తన యొక్క ఈకలు ఉంటాయి కదా శరీరం మీద, వాటిని జస్ట్ ఇలా ఊపుతున్నట్టు అలా చూపు. ఓన్లీ హిజ్ మదర్ వాజ్ లుకింగ్ అట్ హిమ్, అంటే ఫాదర్ కూడా తన వైపు చూడలేదు, మదర్ మాత్రం తన వైపు చూస్తుంది అనమాట. షీ వాజ్ స్టాండింగ్ ఆన్ ఎ లిటిల్ హై హంప్ ఆన్ ద ప్లాటూ. మదర్ అక్కడ మైదాన ప్రాంతంలో ఏంటంటే అక్కడ ఒక చిన్న కొండ మీద అక్కడ నిలబడి చూస్తున్నవాడు. హ్యార్ వైట్ బ్రెస్ట్ థ్రస్ట్ ఫార్వర్డ్, తన యొక్క తెల్లగా ఉండేటువంటి ఆ గుండె భాగం ముందుకు తీసుకొచ్చి, నౌ అగైన్ షీ టోర్ అట్ ఎ పీస్ ఆఫ్ ఫిష్, అప్పుడు ఒక చిన్న ఫిష్ ముక్కను తీసుకొని, దట్ లే అట్ హెర్ ఫీట్ అండ్ దెన్ స్క్రాప్డ్ ఈచ్ సైడ్ ఆఫ్ హెర్ బీక్ ఆన్ ద రాక్. సో ఆ ఫిష్ ని తీసుకొని నోట్లో పెట్టి అలాగా 2 కాళ్ళు కూడా అక్కడ పెట్టేసి అక్కడ రాక్ మీద నిలబడింది అనమాట. ద సైట్ ఆఫ్ ద ఫుడ్ మ్యాడెండ్ హిమ్. సో
ఇంకా ఆకలి వేస్తే ఏంటవుతుంది, పిచ్చివాళ్ళగా అయిపోతాం కదా, బాగా ఆకలేసేస్తుంది పాపము. ఇంకేం చేస్తుంది, మనకు తెలియకుండానే అరుస్తూ ఉంటాం అనమాట. హౌ హీ లవ్ టు టేర్ ఫుడ్ దట్ అవే, హౌ హీ లవ్ టు టేర్ ఫుడ్ దట్ వే, స్క్రాపింగ్ హిస్ బీక్ నౌ అండ్ అగైన్ టు వన్ wet it. He loved to tear food that way. ఆ ఫుడ్ అక్కడికి వచ్చేసరికి ఎలాగ వాళ్ళందరూ కూడా తినేసి హాయిగా పడుకున్నారు. సో ఈ తల్లి పక్షి అట్లాగా చేపను పట్టుకుని ఉండడము, స్క్రాపింగ్ హిస్ బీక్ ఇలాగా అనేక ముక్కుని పైకి ఇలా చూపిస్తున్నావు. అండ్ అగైన్ టు వెట్ ఇట్. సో పాపం ఎలా అయినా సరే ఇక్కడ చూడండి, వెట్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ వెట్? టు షార్పెన్ షార్పెన్. ఆ ఫిష్ ని ఎలా పొడుచుకు తినాలి అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగాను అలా చూస్తూ తల్లి పక్షి వైపు చూస్తుంది అనమాట. సో ఇది మొదటి భాగము. అంటే ఈ లెసన్ 2 parts గా చేసి మీకు అందిస్తున్నాను. దిస్ ద ఫస్ట్ పార్ట్, హిస్ ఫస్ట్ ఫ్లైట్. అందరూ కూడా ఈ ఫస్ట్ పార్ట్ ని బాగా స్టడీ చేసి అర్థం చేసుకోండి.